చేస్తున్నారు. ఒకసారి గట్టిగా మీ ఖాతాల ధ్వనులతోటి సార్ గారికి ఆహ్వానం. అవర్ చీఫ్ గెస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ శ్రీ జి సుదీప్ బాబు ఐపీఎస్ గారిని మీ ఖాతాల ధ్వనులతోటి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఆల్ డీసీపీ సార్ అండ్ మెడల్స్ కూడా వేదిక మీదకి రావాల్సి అనుకుంటున్నాం. సార్తో పాటు వెల్కమ్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా మేడం గారిని కోరుతున్నాము. శ్రీ గౌరవనీయులు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి సుధీర్ బాబు సార్ ఐపీఎస్ గారికి, డీసీపీ ఎల్బీ నగర్ గారికి, డీసీపీ ట్రాఫిక్ అండ్ ఆర్కేఎస్సీ మెంబర్స్కి, ఇక్కడ ఈ హెల్త్ క్యాంపు ప్రోగ్రాంకి వచ్చినటువంటి పెద్దలకు, ఇతర పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ సీనియర్ సిటిజన్స్కి డ్యూటీతో పాటు వాళ్ళకి సేవను అందించాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా భరోసాలాగా మనం ఉండాలి అనే ఉద్దేశంతో సిపి సారు గోల్డెన్ కేర్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కేర్ ఫర్ సీనియర్ సిటిజన్స్, సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ పెద్దలందరూ కూడా మాకు ఒక హెల్త్ క్యాంపుని కండక్ట్ చేస్తే బాగుంటుంది అని సార్ నోటీస్లో పెట్టిన వెంటనే సార్ ఒక 10 డేస్లోనే ఈ హెల్త్ క్యాంపుని అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. కామినేని హాస్పిటల్స్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ఆర్కేఎస్సీ మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో సిపి సార్ యొక్క గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు ఈ హెల్త్ క్యాంపుని కండక్ట్ చేస్తున్నాము. దీనిలో ఈ పెద్దలకు అవసరమైనటువంటి సీనియర్ సిటిజన్స్కి అవసరమైనటువంటి బీపీ, షుగర్, ఆర్థో, హార్ట్ అండ్ కొలెస్ట్రాల్ సంబంధించిన అన్ని రకాల టెస్ట్లను కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత ఆ రికార్డ్స్ అన్నీ కూడా మేము తీసుకొని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి తర్వాత మళ్ళీ ఆ షీట్స్ని మీకు కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ ఫాలోఅప్ విషయంలో కూడా ఇంకా మీ యొక్క పిల్లలకు చూపించేసి నెక్స్ట్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీంతోపాటు మీకు గైడెన్స్ ఇవ్వటము, కౌన్సిలింగు, హెల్త్ కేర్ ఏ విధంగా తీసుకోవచ్చు అనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేటటువంటి మాకు అదృష్టాన్ని కల్పించిన సిపి సార్కి కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈ యొక్క సేవా సర్వీసెస్ని అందుకోవాలని కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. డీసీపీ ఎల్బీ నగర్ అనురాధ మేడం గారిని వారి అమూల్యమైన సందేశాన్ని వస్తే కోరుతున్నాం. Good morning, respected Commissioner of Police Rachakonda Sudhir Babu sir, DCP Women Safety, DCP Traffic, Additional DCP garu and Rachakonda Security Council members, Kamneni Hospital staff and ikkada vachina senior citizens andarki namaskaram. Mana Rachakonda Commissionerate lo chaala manchi program senior citizens gurinchi care తీసుకోవడం జరుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి 10 సీనియర్ సిటిజన్స్ని ఐడెంటిఫై చేసి రెగ్యులర్గా మా ఇన్స్పెక్టర్స్ కానీ మా పోలీస్ యూనిఫామ్లో వచ్చి మీ బాగోగుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు గోల్డెన్ కేర్ అని కామినేని హాస్పిటల్ వాళ్ళ హెల్త్తో మీ హెల్త్ చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీ ఐ టెస్టింగ్ అండ్ డిఫరెంట్ బీపీ, షుగర్ అవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మీ హెల్త్ రిపోర్టు మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మీరు ఫర్దర్ ఏమన్నా ఉంటే డాక్టర్ని సంప్రదించి కేర్ తీసుకోవాలని ఈ ప్రోగ్రామ్. రియల్లీ సార్ హ్యాట్సప్, చాలా మంచి ప్రోగ్రామ్ రాచకొండ కమిషనరేట్లో జరుగుతున్నందుకు చాలా హ్యాపీ ఉంది సార్. అండ్ వీ విల్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. Now I request Vice President of Kamneni Hospitals, Mr. Satyanarayana sir. Good morning and namaskaram to everyone, and special greetings to the Sudhir sir and the dignitaries in the dais. Okay, we are pleased to be part of this Golden Care initiative led by the RKSC, Rachakonda Security Council, in collaboration with the Rachakonda Police Commissioner sir, and we are here to committed to we are offering the services with the various specialties in the general physician and the cardiology doctor
and the orthopedics doctor, gynecology doctor, along with the pathological test, like in the, as I said, okay, height, weight, BP, ECG, random blood sugar, and then the hemoglobin test and the BMI test also. I would request, like this program should be there in the city to take care of the senior citizens. It's very well actually required and very much actually needed for the society to take care of the senior citizens. Okay, I look forward for this programs like this in the future. I would also request the dignitaries in the like these programs to be conducted more in the future also, so that we can give the better care to the citizens in the society, particularly in the senior citizens. Okay, thank you so much. Our Chief Guest, Commissioner of Police Rachkonda, Sri G. Sudhir Babu IPS గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం అవసరం కోరుతున్నాను. గట్టిగా మీ కరతాధ్వనులతోటి మీ అందరికీ నమస్కారాలు. మీ సెల్ఫ్ ఎస్టీమ్ ప్రొటెక్ట్ చేయడం, మీ ఆరోగ్యం బాగా ఉంచడం, మీకు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మేము ఎప్పుడు మా అధికారులంతా పనిచేస్తున్నారు. ఈ గోల్డెన్ కేర్ అనే ప్రోగ్రామ్తో సీనియర్ సిటిజన్స్ కేర్ అండ్ కన్సర్న్ మీద ఫోకస్ చేయడం ఒక బాధ్యతగా తీసుకున్నాం. ఈ చట్టంలో కూడా ఉంది. ఈరోజు బిఎన్ఎస్ఎస్లో స్పెషల్ లోకల్ లాస్లో కూడా సీనియర్ సిటిజన్స్ పైన రక్షణ కోసం వాళ్ళ పిల్లలకు సమాజానికి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది. కాబట్టి దీన్ని ఒక ప్రాసెస్ వేలో ఒక ప్రాపర్ ఫ్రేమ్ ఆఫ్ యాక్టివిటీస్లో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఆరోగ్యం. చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం అంటే అప్పుడు అర్థమేది కాదు. దీనికి ఏం ప్రాబ్లం, ఆరోగ్యం లేకుండా ఎదుర్కొంటాం అనుకున్నాం. కానీ తర్వాత వీల్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇస్ హెల్త్. సో మీకు అందులో ముఖ్యంగా మీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు, మేము కూడా మీ ఏజ్ గ్రూప్ వస్తాము, రోజు చిన్నపిల్లలు కూడా వస్తారు. సో ఇట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు రీచ్ ద స్టేజ్. అందుకోసమే ఈ ప్రోగ్రామ్ను ఒక మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మీరు ఆరోగ్యవంతంగా ఉండాలి. ఉన్నప్పుడు చాలామంది చూశాను సీనియర్ సిటిజన్స్ మేమే చేసుకుంటాం పని, ఎవరి మీద డిపెండెంట్ ఉండొద్దు అనే ఒక ఉద్దేశంతో ఉంటారు చాలాసార్లు. అప్పుడు మీకు సహకరించాల్సింది ఏంటంటే మీ ఆరోగ్యం. సో దాన్ని మీకు సపోర్ట్ ఉండడానికి, మీ హెల్త్ చెకప్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని చేయడానికి ఈ కార్యక్రమం. అలానే చాలామంది హాస్పిటల్స్ ముందుకు వచ్చారు. ఒక్కరి పేరు చెప్తే బాగుండదు కాబట్టి అందరూ కలిసి ముందుకు డాక్టర్స్ వచ్చారు. దాని మూలంగా ఈ మెడికల్ హెల్త్ చెకప్ అయిన తర్వాత మీ ప్రొఫైల్, ఒక బులెటిన్ లాంటి ప్రొఫైల్ నుంచి దగ్గర హాస్పిటల్లో ఉంటుంది, మీకు కూడా ఇస్తాము. సో దట్ మీకు వేరే డాక్టర్తో వెళ్ళినప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంది చూసి దానికి ఏమైనటువంటి హెల్త్ రిలేటెడ్ ఏం చేయాలనేదే వాళ్ళు డాక్టర్స్ చూస్తారు. కాబట్టి మీకు ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఒక నోట్ మీకు ఇష్టం జరుగుతుంది. ఇది ఇట్లా రెగ్యులర్గా చేద్దాం. ఎందుకంటే మీకు నేను రావడం, ఇంత దూరం నుంచి రావడము మీకు కష్టం. పొద్దున్న 9 o'clock అనుకున్నాం, కానీ 9 o'clock ఎక్కడి నుంచి మీరు రావడం కష్టం అవుతుంది. కాబట్టి మా ఆఫీస్లో అనుకున్నాం ఫస్ట్, కానీ అక్కడ వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని మీకు రెస్ట్ ఉండే విధంగా కొంచెం గుడ్ ఎన్విరాన్స్లో ప్రొటెక్టివ్ ఏరియాస్ ఉండాలని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ ఫెసిలిటీ వాడుకోండి ప్రాపర్గా. ఇంకా మళ్ళీ ఏమైనా అవసరాలు వస్తే కూడా మళ్ళీ మనము చేపడదాం. మేబీ ఎవ్రీ మంత్ ఒకసారి ఇలా చేయడం, ఒక్కొక్క జోన్లో చేయడం. సో భువనగిరి ఉంటే భువనగిరిలో చేయడము, మహేశ్వరం ఉంటే మహేశ్వరం, మల్కాజ్గిరి ఒకటి, ఎల్బీ నగర్ అట్లా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అంటే 470 పీపుల్ మేము ఐడెంటిఫై చేశాము. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి 10 మంది చొప్పున 47 పోలీస్ స్టేషన్స్లో. సో రాను ఇంకా ఎక్కువ మందిని యాడ్ చేసి అంటే మీనింగ్ఫుల్గా చేయాలని చెప్పేసి, నిజమైనటువంటి వాళ్ళకి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి చేసి, అంటే 70 years ఉన్న వాళ్ళకు తీసుకొని వాళ్ళకు ఒంటరిగా ఉండడమో, సింగిల్ పేరెంట్ ఒకరే ఉండమో, లేకుంటే వాళ్ళకి ఇద్దరు ఉన్నా కానీ వాళ్ళ పిల్లలు వేరే ప్రదేశాలు ఉద్యోగం కానీ వేరే దేశంలో కానీ వేరే విధంగా వాళ్ళకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళను మేము బాధ్యతగా తీసుకొని ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడము, మీ దగ్గర రావడము. మన ఫెస్టివల్ రోజు కూడా, దసరా పండుగ రోజు కూడా మేము వచ్చి కలిసి మా వాళ్ళంతా చాలా ఆనందపడ్డారు. అసలు చాలా మీరు ఎక్స్పెక్ట్ చేసినవి వాళ్ళకు చాలా ఎంతూజియాస్టిక్ అయినారు. వాళ్ళకు కూడా ప్రొఫెషనల్గా ఇంకెక్కువ పని చేయాలనేటువంటి కమిట్మెంట్ మీలాంటి పెద్దల్ని కలిసినప్పుడు వాళ్ళకు వచ్చింది. అది మేమే మీకు ఏదో చేస్తున్నామని కాదు, మీ వల్ల మేము చాలా ఇన్స్పిరేషన్ పొందుతున్నాం.
మేము రీఓరియంట్ అవుతున్నాం. మా పోలీసింగ్ పర్స్పెక్టివ్లో మా బాధ్యతల పరంగా మీకు రక్షణ పరంగా ఎట్లా ఉండాలి. ఒక మామూలుగా ఎవరి తోడు లేని ఉన్నప్పుడు దూరంగా ఊరికి ఎక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఊర్లో ఉన్నా కానీ సరే వేరే వాళ్ళు ఎవరైనా మీకు చట్టం వ్యతిరేకమైన కార్యక్రమాల్లో నేరం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ రెగ్యులర్ విజిట్ చేయడం మూలంగా నేరం కూడా అదుపు చేసేదానికి ఉంటుంది. మీకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. మా పోలీస్ అధికారి ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ గారు, ఇక్కడ మా కానిస్టేబుల్ ఆఫీసర్ వచ్చి మేము కలవడము, డీసీపీ గారు నేను చెప్పడం కలవడం వల్ల మీకు ఒక భద్రతా భావం మీకు తెలియకుండానే మీ చుట్టూ భద్రత ఏర్పడుతుంది. సో అది మీకు ఇంకా ఎక్కువగా లైఫ్ స్పాన్ పెంచుతుంది. మీరు ఇంకా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఎంత సేవ చేశారో ఆ సేవకు సమాజం కృతజ్ఞత పే చేస్తూ ఇది చేయాలి. మేము కేవలం ఆ సేవ భాగం కూడా కాకుండా ప్రొఫెషనల్గా ఇది మా బాధ్యతగా మేము గుర్తించి చేస్తున్నాం. కాబట్టి ఇది ఎక్కువసేపు నేను టైం తీసుకోదలుచుకోలేదు, కానీ విశదీకరించాలా మీకు. ఐ వాంట్ టు టెల్ ఏంటి ఈ ప్రోగ్రామ్, ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము, దీని ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి మా బాధ్యతలు మేము ఎలా నిర్వర్తించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఈ అవగాహన తర్వాత చాలామంది ఇంకా వస్తున్నారు. వెనుక సీట్లు కొన్ని అప్పుడు నేను వచ్చినప్పుడు ఖాళీ ఉండే, అందరూ వచ్చేసరికి ఫుల్గా అయింది. సో ఇఫ్ యూ కీప్ టాకింగ్ ఫర్ సమ్ టైమ్ సో దట్ ఎవ్రీ వన్ వుడ్ కమ్ అండ్ విల్ స్టార్ట్ ఇట్ డిఫరెంట్ వేలో. మీకు డాక్టర్స్ డిఫరెంట్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉంటుందో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవచ్చు. అందరు ఒకే దగ్గర వెళ్ళాలి అంటే మీ క్యూ ఎక్కువైపోయి ఇబ్బంది పడతారు అనుకుంటే డాక్టర్స్ కెన్ డిసైడ్ ఆన్ దట్. సో దట్ సైమల్టేనియస్ అన్ని టెస్ట్లు అయిపోయేటట్టుగా ఏర్పాటు ఉండేటట్టుగా చేద్దాం. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఇంకా చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. జోన్లో కూడా చేయడం వల్ల మీరు ఎక్కువ దూరం ప్రయాణం లేకుండా అక్కడే ఏర్పాటు అయ్యేటట్టుగా కూడా మేము చేస్తాం. ఆర్కేఎస్సి రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా దీనికి పూర్తిగా సహకరిస్తుంది. మా అధికారులతో పాటు వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. ఇది చాలా ఉన్నతమైనటువంటి పని అని మేము భావిస్తున్నాం. కానీ చట్ట ప్రకారం కూడా మా బాధ్యత, ఒక వ్యక్తిగా కూడా బాధ్యత. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు మంచి అడ్వాంటేజ్ తీసుకోండి. మీ హెల్త్ ప్రొఫైల్ అని ఏమి సిగ్గుపడుకోకుండా ఆపుకోకుండా చెప్తే ఏమని అనుకుంటారా అనుకుంటా ఉన్నది డాక్టర్ గారు చెప్పండి, మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏం చెప్పండి. అది మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నాకు మీరు అందరు అధికారులు ఇంత మంచిగా పనిచేసినందుకు నాకు అవకాశం, మీతో ఇంటరాక్ట్ చేయడానికి అవకాశం వచ్చినందుకు మా అధికారులందరికీ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కామినేని హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ సార్ గారికి మన చీఫ్ గెస్ట్ గారి చేతుల మీదుగా చిన్న మెమోటో ప్రజెంటేషన్. సార్ గట్టిగా చప్పట్లతోటి వాలంటీర్స్ అందరూ కూడా మన చీఫ్ గెస్ట్ గా చేతుల మీద చిన్న మెమోటో ప్రజెంటేషన్స్. RKC volunteers, please come on there. Please, fastly. Thank you, sir. Thank you very much, sir.
ఉండలేదు కానీ మనకు థ్యాంక్ యూ. మీరు కూడా చాలా నాకు కొంచెం వచ్చింది అవునా చెప్పరు కూడా చెప్పరు ఏదో మళ్ళీ ఎవరి మీద బాధ్యత సపరేట్గా ఉంటారు. వెళ్ళిపోదాం మన స్కోర్ మన కారు ఉంది కదా 3434 వెళ్ళిపోదాం అడగండి పెద్దగా ఏముంటుంది దగ్గర పెట్టుకోండి. చూడాలి అని చెప్పాను సార్. అంతేనా ఎంత